ఏమయ్యా, నీ పక్కనే మేక మొక్కను తినొస్తుంది, తోలొచ్చుగా. తింటే తిన్ని మొక్క పాడవుద్దిగా. అవుతావని అంటే ప్రజల డబ్బు నష్టమవుతుంది కదయ్యా. అవుతావని అచ్చి బుర్ర లేకుండా మాట్లాడతాను. అమ్మో నట్టుపడి తింటావా? నిన్ను నట్టుపడి తింటా దొంగ మేక. డజన్ 20 రూపాయలు పెట్టుకున్నానే. తింటావా తింటావా? అనుకుంటావేంటి? ఎందుకు మేకని కొట్టావు? నట్టుపడి తింటే తింటే తిని ఆ బోల్డ్ డబ్బు పెట్టుకున్నా. కొంటే కొను, నాకు నష్టం రాదు. వస్తే రాని. జనం డబ్బు ఎంత నష్టం వచ్చినా పర్లేదు కానీ నీకు నష్టం వస్తే మాత్రం తట్టుకోలేవా? నీలాంటి చీడ పురుగుల వల్లేరా ఈ దేశానికి చెదరగొట్టింది. నీలాంటి మనుషులు ఉండకూడదు. ఏంట్రా నిన్ను? రాష్ట్రపతి అవార్డు తీసుకున్న వాడిని రాష్ట్రంలో నేను ఒక్కడిని. నా దగ్గర బద్దలాడితే కర్రబెట్టి తిప్పుతా. ఇంతకీ మీ కంప్లైంట్ ఏమిటి? ఈవిడి మీద కేసు పెట్టాలి సార్. ఎందుకు పెట్టాలి? నన్ను కొట్టినందుకు. ఎందుకు కొట్టింది? నేను మేకను కొట్టాను. నువ్వెందుకు కొట్టావు? నా అట్టుపడి తింది. మేక మేక ఎందుకు తిన్నా? నా కర్మకాలి ఆకులు తినాల్సిన మేక నా అట్టిపళ్ళు తింది. అట్టిపళ్ళు తినాల్సింది నేను. ఇదిగో ఇవిడితో తన్నులు తిన్నాను సార్. ఆడ మనిషి పైగా చూస్తే కామెడీ ఫేస్. ఆవిడ నిన్ను కొట్టిందంటే నాకు నమ్మకం కలవడం లేదయ్యా. కొట్టింది సార్ ఒట్టు. నా కళ్ళతో నేను చూస్తేనే గాని నేను దేన్ని నమ్మను. అంటే మీరు నమ్మడం కోసం నేను ఇంకోసారి కొట్టించుకోవాలా సార్? చూడమ్మా, ఒక్కసారి అతన్ని కొట్టు. పర్లేదు కొట్టమ్మా. నేను చెప్తున్నాను కొట్టమ్మా. నేను చూడాలి కదా. ఇదే కొట్టడం అంటే? సార్ ఇందాక ఇలా కొట్టలేదు సార్. వీరమాతుడు బాధింది. ఇంతకు ముందు కొట్టినట్టు కొట్టమ్మా. కొట్టమ్మా. కొడితే కదా నాకు తెలిసేది. కొట్టమ్మా సార్, తెలియాలి కదా సారు. సార్ మన కొట్టుని 3rd డిగ్రీ అంటారు కదా, మరి ఈ కొట్టుని ఏమంటారు సార్? మాస్ డిగ్రీ. ఇప్పుడైనా చూసారు సార్ ఎలా కొట్టిందా? మై బాయ్, నువ్వు చెప్పినట్టు వీర కొట్టుడు కాదయ్యా, పిచ్చ కొట్టుడు. ఇప్పుడైనా కేసు బుక్ చేయండి సార్. నేను బుక్ చేస్తాను. నమస్తే మేడం. మేడం ఇతను ఇతని మీద కేసు బుక్ చేసి బొక్కలు వేయండి. నా మీద కేసు ఏంటండి? మేకను కొట్టినందుకు. మేకను కొడితే కేసా? నీ మీద బ్లూ క్రాస్ సొసైటీ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. మధ్యలో బ్లూ క్రాస్ సొసైటీ వాళ్ళు ఎవరండి? మేక, కుక్క, పిల్లి, బల్లి ఇలాంటి జంతువుల జోలికి వెళ్తే తాట ఒలి చేసే సంస్థ యానిమల్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద నీకు కనీసం 3 ఏళ్ల జైలు శిక్ష తప్పదు. మొక్కను కాపాడినందుకు, మేకను రక్షించినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఇక మీరు వెళ్ళొచ్చు. వస్తానమ్మా. ఆగమమ్మా. ఏంటి సార్ ఇది? అసలు ఇంత గొడవ చేయడం కారణం ఈవిడ. ఇందాకటి నుండి నేను లొడలొడ వాగుతున్నాను, మీరు వాగారు, ఈ మేడం వాగింది, ఆఖరికి మేక కూడా మే నడిచింది. ఈవిడ మాత్రం ఒక్క మాట మాట్లాడదేంటి సార్? జవాబు చెప్పదేంటి సార్? అడగండి సార్. ఏమ్మా, ఆయన అడిగిన దానికి నీ సమాధానం ఏంటి? చట్టం తన పని తాను చేసుకుపోతుందండి. ఆహా, ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు అనాల్సిన మాట అన్నారమ్మా. ఇంతకీ నీ పేరేమిటమ్మా? రాముళ్ళమ్మ. ఎక్కడుంటారు? బృందావన అపార్ట్మెంట్స్. ఫ్లాట్ నెంబర్? అన్ని ఫ్లాట్స్ నావే, అందరూ నా వాళ్ళే.
ఇతని పేరు ఆనందరావు. తన భార్య కూతురుతో ఈ అపార్ట్మెంట్స్ లోనే ఉంటాడు. పిల్లలతో పిల్లాడిలా ఎలా కలిసిపోతాడో అలాగే ఆడలతో కలిసిపోతాడు. పొడియాలి అలా వయ్యారంగా స్పూన్తో పెడితే పొద్దుపోద్దండి. అలా కాదండి, ఆ స్పూన్ అవతల పడేయండి. ఇలా తెలుగింటి అమ్మాయిలా చక్కగా పెట్టాలన్నమాట. అరే చకచకబలి పెట్టిస్తున్నాడే, ఎక్కడ నేర్చుకున్నావయ్యా? వదిన నేర్పిందా? చెప్పా కదమ్మా, మా ఆవిడ కోటీశ్వరాలు బిడ్డ. నా అదృష్టం బాగుండి వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఎదిరించి నన్ను లవ్ చేసి పెళ్లి చేసుకుందనమాట. గొప్పింటి బిడ్డ, అపురూపంగా పెరిగింది. ఈ పనులేం చేతగా అవుతానికి. అంత గొప్ప పెళ్ళం దొరకడమే నా అదృష్టం. అందుకే ఈ ఇంటి పని వంట పని అన్ని నేనే చూసుకుంటా. మా ఆవిడ ఫోను. డార్లింగ్, స్టవ్ మీద వెండి నువ్వు దించొద్దు. 1 minute, నేను వచ్చేస్తున్నాగా. పదమ్మా, నువ్వు కూడా మమ్మీతో పాటు స్నానం చేద్దు గాని. వస్తానండి. పెళ్ళాన్ని మహారాణిలా చూసుకుంటున్నాడు. మన మొగుళ్ళు ఉన్నారు. ఎందుకు? కంచానికి ఎక్కువ, మంచానికి తక్కువ. బాబు చిన్నగా దిగాలి నాన్న. ఆగండి, అడుగు ఆడంగాడు వస్తున్నాడు. అంత ఎత్తు చెప్పులు వేసుకుని అడగకూడదు. నేను ఆనందరావు అని పిలిచానండి. విన్నాను, మీరు ఆడంగిరావే అన్నారు. అయినా నాకేం కోపం లేదు. ఆడవాళ్ళ పనులు చేస్తున్నందుకు నా ముషి కూడా ఏం లేదు. మా ఆవిడ పిలుస్తుంది, వెళ్ళకపోయి చంపేస్తే. వస్తానండి. ఏమయ్యా ఆనందరావు, మీ ఆవిడ నేను ఇంతగా కంట్రోల్ చేస్తుందంటే ఆవిడ దగ్గర ఏదో స్పెషాలిటీ ఉంటుందయ్యా. పోనీ మా సిస్టర్ ని మా అందరికి ఒకసారి పరిచయం చేస్తే ఓ పని అయిపోతుంది కదా. చెప్పాను కదండి, మా ఆవిడ పెద్ద రాయల్ ఫ్యామిలీ. ఇలా నలుగురులోకి రావడానికి ఇష్టపడదు. వస్తానండి. మంచిది మంచిది. చూడు బాబాయ్, వీడి పెళ్ళాన్ని మనం పరిచయం చేయడానికి అవాయిడ్ చేస్తున్నా అంటే ఆవిడ మహా అందగత్తన్న అయి ఉండాలి, కురువు పన్న అయి ఉండాలి. అయితే నన్ను చూపించండి. దీనికి ఇంత చర్చ ఎందుకు? ఓసారి మనం వెళ్ళి చూస్తే పోలా? బాగా చెప్పు. పదండి పదండి. చీచి కిచెన్ లో ఉన్నారు. మమ్మీ ఎక్కడా? బెడ్రూమ్ లో ఉంది. ఇదే మంచి ఛాన్స్. వాడు వచ్చేలోపు మనం ఈవిని చూసేద్దాం. అందరూ కుడికాలు ముందు పెట్టండి. తీసుకోండమ్మా. ఏమాయ్, ఈ ములక్కాయలన్నీ ఎంతకిస్తావు? మొత్తం 50 రూపాయలమ్మా. ఈ రోజు పని మనిషి రాములమ్మ బండిలో ఉన్న ములక్కాళ్ళన్నీ కొంటోంది. ఎందుకో అడిగి తెలుసుకుందాం. ఇయాల నా మొగుడు వస్తున్నాడు, అందుకే ములంకాయ వంకాయ, ములంకాయ కూర, ములంకాయ పులుసు, ములంకాయ మాంసం, ములంకాయలో ఏమేమి చెయ్యాలో అన్ని కలిపి వండితే నా సామి రంగయ్య లారీ డ్రైవర్ మందు బాగా తాగుతారంట. మీ మామ కూడా తాగుతాడా? తాగుతాడు, తాగమనండి. తాగితే సిద్ధపడతాను. ఏమే రాములమ్మ, నువ్వు మొగుడిని కొడతావా? అయ్యా, కొట్టడం అంటే మామూలు కొట్టుడు కాదు, ఏ జంతర్ మే మంతర్ కొట్టుడు. అమ్మగారు, మీరు టీవీలో చెప్పనంటే నేను చెప్తాను. సరే, ఇక్కడ కెమెరామన్ ఎవ్వరు లేరు గాని నువ్వు చెప్పు. రాములు వస్తున్నా. వచ్చేసా, నీ సింహాద్రి మామను వచ్చేసా.